భగవద్గీత 4th చాప్టర్ జ్ఞానకర్మ సన్యాస యోగంలో 27 శ్లోక. యజ్ఞాన్ని చెయ్యమని చెప్పి యజ్ఞం చేసేటప్పుడు ఆ యాగాలు కూడా దైవ యజ్ఞంతో మొదలు పెట్టుకుని జ్ఞాన యజ్ఞముతో ఇంకా నిష్కామ భావంతో కర్మలు ఆచరించాలి. ఇంద్రియాలన్నీ కూడా ఈ జ్ఞానాగ్నిలో అంటే వాటికి తన్మాత్రలు ఏదైతే నిగ్రహాన్ని తెచ్చుకుని వాటిని బలవంతంగా అణిచివేయకుండా నిగ్రహంతో వాటి తన్మాత్రల్ని కూడా ఎలా అయితే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, విచ్చలవిడిగా కాకుండా మన ఆధీనంలో ఉండేలాగా, పైగా వాటిని బలవంతంగా ఆధీనంలోకి తెచ్చుకోకుండా వాటికి కూడా జ్ఞానాన్ని ఆధారం చేసుకుని అజ్ఞానాన్ని తొలగించుకుంటూ అట్లా వాటిని నిగ్రహించాలి అని చెప్పి ఆత్మలో ఇప్పుడు యోగ రూప యజ్ఞాన్ని ఎలా చెయ్యొచ్చు, ఆత్మని కూడా మనస్సుని కూడా, ఇంద్రియాలు ఒకటే కాదు ఆ మనస్సు కూడా మన ఆధీనంలో ఉండాలి అని చెప్పి ఈ శ్లోకాన్ని ఇలా చెప్తున్నారు. 27 శ్లోక. సర్వాణింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. సర్వ ఇంద్రియ కర్మాణి, సర్వ అంటే అన్ని ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు. కాళ్ళు చేతులు ఇవైతే మనకి ఆహారం తింటున్నాము, మళ్ళీ ఈ శరీరం నుంచి విసర్జిస్తున్నాము పనికిరానిది. అలాగే కళ్ళు, చెవులు, ముక్కు, రుచి, అలాగే చర్మము, స్పర్శ తెలుస్తుంది. ఈ ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాల యొక్క కర్మలు. అలాగే ప్రాణకర్మని, ప్రాణం కూడా మనకి పంచ ప్రాణాలు ఉంటాయి, పాన ఉదాన సమాన, ఇవన్నీ కూడా ఏదైతే ఊపిరి తీసుకుంటున్నామో అది ఊపిరి తీసుకుని కూడా మళ్ళీ అంతా శరీరం అంతా కూడా దాన్ని అంతా సరిగ్గా పనిచేసేలాగా ప్రతి అవయవానికి కూడా ఆ గాలి వెళ్ళేలాగా లోపల ఆ శ్వాసకోశలే కాకుండా మనకి కొంత కిందకి కొన్ని మళ్ళీ శరీరానికి మొత్తం కూడా వ్యాపింపచేసేలాగా ఆ ప్రాణాలు చేసే ఆ కర్మలు కూడా దానికన్నిటికీ పరంగా ఉన్నది మనస్సు. మనసు ఒక అవయవం కాదు కదా, అది కనిపిస్తుంది అంటానికి ఇది ఇలానే ఉంటుందా, కళ్ళంటే కనపడుతున్నాయి, ఇక్కడ కళ్ళు ఉన్నాయి, అలాగే ఇక్కడ చెవులు కనిపిస్తూ ఉన్నాయి, దీనికి మళ్ళీ శబ్దం వినిపిస్తూ ఉన్నది. కానీ చూసిన దానికి మళ్ళీ మనస్సు మీద ఆధీనం తప్పేలాగా, ఒక వస్తువుని చూసామంటే బాగుందనిపిస్తుంది, అది నాకు కావాలన్న కోరిక వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఒక శబ్దం విన్నానంటే దాన్ని మళ్ళీ చూడాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటది, ఎవరు, ఒక పాట విన్నాను అంటే ఎవరు పాడుతున్నారు, అలా అది చూడాలనిపిస్తుంది. అంటే ఒక్క ఇంద్రియం ఇంకో ఇంద్రియాన్ని కూడా అటు పక్కకి లాగేలాగా చేస్తుంది. అవన్నీ ఎప్పుడైతే నువ్వు నిగ్రహించుకోకుండా ఉంటావో, నీ ఆధీనంలో లేకపోతే ఒక్క ఇంద్రియము ఇంకో ఇంద్రియాన్ని కూడా దాంతో తీసుకెళ్లేలాగా ఉంటుంది. అందుకే సర్వ ఇంద్రియ కర్మలు కూడా, అలాగే ప్రాణకర్మాలు కూడా చాపరే అంటే మరియు ఇతరులు, అపర అంటే ఇతరులు. ఈ ఇతరమైనదేది, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణము, ఈ ప్రాణవాయువు కాకుండా శరీరంలో ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఆత్మ సంయమ ఆత్మతో కలియికగా ఈ యోగ రూప అగ్ని అన్నది లోపల రగులుకోవాలి. ఒక యాగం చేస్తున్నావు అంటే అగ్ని ముఖత కొన్ని అందులోకి సమర్పిస్తూ ఉంటున్నాం. ఆ యాగం అయ్యేంత వరకు కూడా ఆ యోగాగ్నిలో, ఆ యాగంలో అగ్ని ఎలా ఉంటుంది, అది ఉంటూనే ఉంటుంది అయ్యేంత దాకా, సమాప్తి అయ్యేదాకా. అలాగే నీ ఈ శరీరంలో ఆత్మలో ఆ అగ్ని అన్నది, మనస్సు అన్న అగ్ని ఎలా ఉండాలి అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ యోగాగ్నికి దాని కోరికలు ఇవన్నీ కూడా దానికి సమర్పిస్తూ ఉండి, దానికి ఎటువంటి చంచలత్వం లేకుండా నిగ్రహం నీ ఆధీనంలో అవన్నీ ఉండేలాగా. అందుకే ఆత్మ సంయమ యోగాగ్నో, ఆత్మంతో సంయమనం, అవి కలియికతో, ఆత్మ వేరు ఇంద్రియాలు వేరు కర్మేంద్రియాలు వేరు జ్ఞానేంద్రియాలు వేరు అన్నట్టు కాదు. ఈ శరీరం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నా కాళ్ళు ఒకటే వెళ్తాయా, లేదు, నా కాళ్ళతో పాటు నా శరీరం వెళ్తుంది. అలాగే ఒకటి చూస్తున్నాను, నోటికి ఒకటి రుచి చూపిస్తున్నాను, తింటున్నాను, చెవులతో వేరేదేదో వింటున్నాను, మనసులో ఇంకే ఏదో ఆలోచనలు ఉన్నాయంటే ఒక కర్మ నేను సరిగ్గా చెయ్యగలనా, చేయలేను. 2 నావల మీద కాళ్ళు వేస్తే అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేను. ఎలా అయితే ఒక కాలు ముందుకేస్తున్నాను, ఒక కాలు వెనక్కేస్తున్నాను, ఎక్కడున్నదాన్ని అక్కడే ఉంటాను, ముందుకి వెళ్ళను వెనక్కి వెళ్ళలేను. శరీరం మాత్రం అలసిపోతుంది, ఎందుకంటే కాలు ముందుకేస్తున్నాను వెనక్కేస్తాను, కదులుతున్నాను కానీ నేను ఎక్కడికి చేరట్లేదు. అలాగే ఇంద్రియాలు కానీ మనస్సు కానీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ దాని తన్మాత్రలు కూడా అన్నీ కలయికగా ఈ శరీరంలో అన్నీ లయంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ శరీరం ఇంకా చక్కగా చేయగలుగుతుంది. దాని ప్రొడక్టివిటీ క్వాలిటీ వైజ్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. జ్ఞానాన్ని ఆధారం చేసుకుని
ఆ యోగాగ్నిలో ఇవన్నీ కూడా పనికిరానివన్నీ కూడా ఇస్తూ ఉంటే ఏమవుతుంది? జుహ్వతి జ్ఞానదీపితే. ఆ హవనం అన్నది నువ్వు ఎప్పుడూ నిత్యం చేస్తూ ఉంటే జ్ఞానదీపితే అంటే జ్ఞానంలాగా ప్రకాశితం అవుతూ ఉంటావు. ప్రకాశితం అంటే ఒక వస్తువు ఉన్నది, దానికి నేను 2-3 నెలల నుంచి శుభ్రం చేయలేదు, మడ్డి పట్టి ఉన్నది. 2-3 నెలల తర్వాత శుభ్రం చేశాను, రోజు శుభ్రం చేస్తున్నాను. ఆ ప్రకాశం అన్నది దానికే, అప్పటిదాకా మడ్డి పట్టి అక్కడే వస్తూ ఉన్నది. కానీ ప్రకాశించే వస్తువైనా సరే మడ్డి తొలగితేనే ఆ ప్రకాశం తెలుస్తుంది. అలాగే నిత్యము దాన్ని శుభ్రం చేస్తూ ఉంటే ఆ ప్రకాశం అంతే ఉంది, కానీ కాంతి అన్ని వైపులా దశ దిశలు కూడా వ్యాపించినట్టుగా వేరే వస్తువుల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నది. అలాగే అజ్ఞానం తొలగిపోయి వికారాలు రహితంగా నేను ఉండగలగటం, నా ఇంద్రియాలన్నీ కూడా ఆ ప్రాణశక్తి కానీ క్రియలు ఒక కలాపాలు ఏవైతే ఇంద్రియాలతో చేస్తున్నానో అవన్నీ కూడా ప్రేరణ పొంది నిగ్రహించుకుని ఆ మనస్సాన్ని అగ్నిలో సమర్పణ భావంతో చంచలత్వానికి లోనవ్వకుండా చూస్తున్నాను ఒక వస్తువు, కానీ దానివల్ల నాలో చంచలత్వం రాకుండా చూశాను. మళ్ళీ అక్కడి నుంచి ధ్యాస చాలా తేలికగా నేను మరల్చేలాగా, అంతేగాని చూసిన దాన్ని పీక్తూ కొన్ని చూస్తూ ఉంటాం. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాగా చేశారే ఫంక్షను, ఇంకా ఇంటికి వచ్చినా సరే మన ఇంట్లో ఎప్పుడు ఫంక్షన్ వస్తుంది దానికన్నా ఎక్కువ చేయాల్సిందే. లేకపోతే అక్కడ ఒక వస్తువుని చూసాను, అది నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు, ఇటువంటి వస్తువు ఉంటే అలా కాకుండా చూసావు బాగుంది అక్కడి వరకు, దాన్ని మళ్ళీ ఆ మనస్సులోకి రానివ్వకుండా ఈ యోగాగ్నిలో అన్నీ వేసేయాలి. అదంతా తీసేస్తూ ఉంటేనే ఆ ప్రకాశము మనలో కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ ప్రకాశం ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రకాశం వాళ్ళకి కూడా ఏమవుతుంది, ఆ అజ్ఞానాన్ని వికారాల్ని తొలగించుకునేలాగా అవుతుంది. అందుకే జ్ఞానదీపితే, జ్ఞానమన్న తేజస్సు నీలో సంపన్నంగా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ యోగాగ్నికి సమర్పణ భావంతో ఉంటావో. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, సర్వాణింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. కొందరు యోగులు ఇంద్రియాల క్రియలని ప్రాణములొక్క క్రియలని అన్నిటినీ కూడా జ్ఞానమంతో ప్రకాశితమై ఆత్మతో సంయోగం చేసి ఆ రూపాగ్నిలో ఎప్పుడూ నిత్యము హవనం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి పూర్తిగా పరమాత్మలోనే స్థితుడై ఉంటారు. ఆ చింతన తప్పితే ఆ ధ్యాస ఏది చూస్తున్నా పరమాత్మే. ఎందుకు? అన్ని పరమాత్మ సృష్టిలో భాగాలు, ఆయన చెయ్యందేదీ లేదు అన్న భావనతోనే చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ ప్రాణము ఆ ఇంద్రియాల స్వభావం వారి మీద ఏ మాత్రము ఉండదు. అంటే ఒక వస్తువుని చూసినా ఒకటి విన్నా వాళ్ళ మీద ఎటువంటి చంచలత్వం రాదు. ఆత్మ పరమాత్మతో స్థితి ఉండి ఆ చింతనతోనే ఉంటారు. వాళ్ళ బుద్ధి పరమాత్మ మాత్రమే నిలిచి ఉండి వేరే వస్తు రూపంలో ప్రాపంచికమైన విషయాల మీద వాళ్ళకి ఏది ఉండదు. అలా సమర్పణ భావంతో ఉంటారు కాబట్టి. అందుకే ఇక్కడ సమాధి యోగము అంటారు. ఆత్మ సంయమ యోగాగ్న్యము. ఈ యోగము అంటే సమాధి. సమాధి అంటే మనం మరణించిన వాళ్ళని అక్కడ పెడితే వాటిని ఏమంటారు? మనం సమాధి అంటారు. ఎందుకు? అది కదలట్లేదు, అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. సమాధి అంటే నువ్వు కూడా సమాధిలాగా ఉండాలి. అంటే ఈ శరీరంలో చంచలత్వం లేకుండా చూసిందల్లా కావాలి, పట్టుకుందల్లా మనదే అలా లేకుండా ఉండగలగాలి. పరమాత్మ ఆత్మతో యజ్ఞం ఎలా చేయాలి అంటే ఆ యజ్ఞము పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ గుర్రాలు లాంటివి. ఒక రథం నడిపిస్తున్నాను, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో కూడుకున్న ఈ శరీరం ఉంది. ఆ రథం మీద నేను కూర్చుని దాన్ని సవారీ చేసేటప్పుడు ఆ కళ్ళాలు నా చేతుల్లో ఉండాలి. అప్పుడు నేను ఎటు తీసుకెళ్తే అటు రథం వెళుతుంది. కళ్ళాలు వదిలేసి రథం మీద కూర్చుంటాను, ఏమవుతుంది అంటే నా ఇంద్రియాలు నా వశంలో లేదు, నా మనసు నా వశంలో అంతకన్నా లేదు. అలా ఉన్నప్పుడు ఆ గుర్రం, అన్ని గుర్రాలు ఒక దగ్గరికి వెళ్తాయో లేదు, ఒకదానికి ఒకదాగా ఉంది. ఎందుకు? ఒక్క ఇంద్రియం కూడా నా ఆధీనంలో లేదు. ఈ గుర్రాలు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నా, అప్పుడు ఏమవుతుంది? రథం నుంచి నేను పడిపోతాను, గమ్యానికి చేరని సరికదా గమ్యమే నాకు తెలియదు. తుప్పల్లో పడతానో, ముళ్ళల్లో పడతానో, నీళ్ళల్లో పడతానో, ఎక్కడ పడతానో. ఎందుకు? ఏ ఇంద్రియము దాని యొక్క తన్మాత్రలతో కూడుకుని దాని ఒక చంచలత్వంతో ఉన్నది, కానీ నా నిగ్రహంలో లేవు. కానీ నేను ఎప్పుడైతే బలమైన కళ్ళాన్ని సక్రమంగా పట్టుకుని నేను అనుకున్నట్టుగా నా గమ్యానికి చేరటానికి నేను ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటాయి, నేను ఎలా చెప్తే అలా వెళుతూ ఉంటుంది. అందుకే ఇంద్రియాలన్నీ కూడా నా ఆధీనంలో ఉండాలి. ఆత్మ కూడా ఆ పరమాత్మతో లయమయ్యేలాగా ఉండాలంటే ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ నా బుద్ధి మీద
మళ్ళీ అనుగుణంగా ఉండేలాగా. అందుకే మనం బలంగా ఉండాలి. ఇంద్రియాలు మన మాట వినట్లేదు అంటే మన లోపల సంకల్పం బలంగా ఉంటే మన పనులు బాగా చక్కగా జరుగుతాయంటారు. ఆ రథం సక్రమంగా వెళ్ళాలి. శరీరం అన్న రథము సరిగ్గా వెళ్ళాలి. నేను ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలంటే ఇంద్రియాలు మన మాట వినాలి. మన మనస్సు మన ఆధీనంలో ఉండాలి. అది బలంతో కూడుకుని ఉండాలి. శక్తిని ఇంకా పెంచుకునేలాగా ఉండాలి అంటే ఇంద్రియాలు మనస్సు మాట వింటూ ఉంటాయి. ఆ శక్తిని ఎలా పెంచుకుంటావు? ఎలా అయితే యజమానికి పనివాడు ఎలా చెప్తే పని చేయాలి. ఆ పనివాడు వచ్చి మనం అంత గట్టిగా ఏమి చెప్పకపోతే మన మీద రుబాబు చూపిస్తూ ఉంటారు. అలాగే నువ్వు యజమానివి. నీ ఇంద్రియాలకి, నీ కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, నీ మనస్సుకి అధికారం నీకు ఉన్నది. నువ్వు ధర్మాన్ని పట్టుకొని బలహీనుడిగా కాకుండా బలాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వాటిని ప్రవర్తించనివ్వకూడదు. మన మాట లెక్క చేసి మనం ఎక్కడికి వెళ్ళమంటే ఏది చెయ్యమంటే అదే చెయ్యాలి. ఆ మనస్సు మాట లెక్క చేయాలి అంటే అనర్థాలు జరగకుండా మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఎలా మన మాట వింటాయి? మళ్ళీ సాధన ద్వారా. ఆ సాధన ఎలా చేస్తూ ఉన్నావు? ప్రతిదీ కూడా సాధన అంటారు. సాధన ద్వారాని యోగాగ్నిలో ఏం చేస్తున్నావు? జ్ఞానం అంటే నిష్కామ భావంతో కర్మలు చెయ్యటము. వివేకంతో ఈ యజ్ఞంలో ఎలా అయితే ఆహుతులు ఇచ్చేటప్పుడు కూడా అగ్ని ముఖతః ఇస్తున్నామో అలాగే ఆ సమాధి స్థితిలో ఉండటం నేర్చుకోవాలి. ఆ అవస్థలో ఉండగా ఏమవుతుంది మెల్లమెల్లగా ఒక దగ్గర కూర్చున్నప్పుడు ధ్యానంలో ఏమవుతుంది అంటే ఎప్పుడెప్పుడో గుర్తొస్తుంటే ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, ఏదో మన మీద పాకుతున్నట్టు అనిపిస్తుంది, కాళ్ళు తిమ్మిరి వచ్చినట్టు అనిపిస్తుంది. పర్వాలేదు. ఒకే రోజు నేను గంటలు గంటలు కూర్చోలేను. మెల్లమెల్లగా 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రశాంతంగా ఎటువంటి వ్యాపకాలు లేకుండా ఒక దగ్గర కూర్చోవటం నేర్చుకోవాలి స్థిరంగా. అలాగే రోజు కూర్చోవటం అలవాటు చేసుకోవాలి. మెల్లమెల్లగా అది 5 నిమిషాలు 10 అవుతుంది, 10 నిమిషాలు 15 అవుతుంది. ఆ ప్రశాంతతకి ఎప్పుడైతే మనం అలవాటు పడుతున్నామో చాలా బాగుంది, ఎందుకు అక్కర్లేనివన్నీ చేస్తున్నాను, ఇది మాత్రం నేను మానకూడదు, ఇంకాసేపు కూర్చోవాలి. అప్పుడు మనసు ఇలా ఉండి చెయ్యగా ఇంకా వేరే పని ఏది చేసినా సరే చాలా బాగా చేస్తూ ఉంటాం. మనలో మనకే ఆ మార్పులు తెలుస్తూ ఉంటాయి. అందుకే విజ్ఞానము, వివేకము అటువంటి అవస్థలోకి మనం చేరుకోవాలంటే జాగృత. అంటే మెలుకుని ఉండటం. మెలుకుని ఉన్నావు కానీ ఇంద్రియాలు నీ ఆధీనంలో లేకపోతే నువ్వు మళ్ళీ పడుకున్నట్టే లెక్క. ఎందుకు? ఏది నీ వశంలో లేదు. అలా కాకుండా అవి నీ వశంలో ఉండాలి. సమాధి స్థితి అంటే వాటికి చంచలత్వం లేకుండా నీ ఆధీనంలో ఉండాలి. సమాధి అంటే ఇవన్నీ కూడా నీకు తగ్గట్టుగా నువ్వు ఇది చెప్తే చేయాలి, ఆపేయి అంటే ఆపేయాలి. అప్పుడే జ్ఞానం అన్న దీపిక నీలో నిత్యము రగులుకుని ఉంటే ఆ ధ్యాన యోగము అదే ధ్యేయంగా మనస్సే కేంద్రంగా చేసుకుని ఇలా ప్రాణము, ఇంద్రియాలు ఈ వ్యాపారాలన్నీ కూడా ఆపాలి. అంటే ఊపిరి పీల్చుకోవటం ఆపేమని కాదు. ఎలా అయితే శ్వాస ఇంతకు మించి తీసుకోలేం. మామూలుగా నడిచినప్పుడు ఒకలాగా తీసుకుంటాం, ఉరికినప్పుడు ఇంకోలాగా తీసుకుంటూ ఉంటాం. అవసరం లేకపోయినా ఉరుకుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో ఒక్కొక్కసారి మన ఊపిరి కూడా పీల్చుకోలేకుండా అయిపోతూ ఉంటాం. అవసరం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అవసరానికి మించి అతిగా ఏది తీసుకోకూడదు. ఆహారమైనా సరే, ఏదైనా సరే. శ్వాసను కూడా అందుకే మెల్లగా ఊపిరి పీల్చుతూ, మెల్లగా శ్వాస వదులుతూ ఆ ప్రక్రియ అన్నది మనం అలవాటు చేసుకుంటే, ఏ పని చేస్తున్నా అలాగే తీసుకుంటే ఆ మనసు అన్నది చంచలత్వానికి తొందరగా వెళ్లకుండా మన ఆధీనంలో ఉంటూ ఉంటుంది. ప్రాణము, ఇంద్రియాలు ఈ వ్యాపారాలన్నీ కూడా నిరోధించి ఆ వస్తురూప ప్రాపంచిక విషయాల మీద దానికి చంచలత్వానికి వెళ్ళనివ్వకుండా ఒక పద్ధతిగా మనసు వస్తువుల చింతన చెయ్యకుండా పరమాత్మ చింతన చేసేలాగా అభ్యాసం చేస్తే క్రమంగా మన ధ్యేయము వస్తువు కాదు కానీ ఆ వస్తువును చేసిన పరమాత్మ మీద మనస్సుకి ఈ ధ్యాన అవస్థకి చేరితేనే ఆ ధ్యానంలో గాఢ స్థితికి మనం పొందితేనే ఆ మనసు అప్పుడు సమాధి స్థితికి వెళుతుంది. ఈరోజు మొదలు పెట్టగానే రేపేం అవ్వవు ఇవన్నీ కూడా. చెయ్యగా ఆ స్థితికి మనము చేరుకుంటాము. ఇలా ధ్యాన యోగంతో మనస్సుని నిగ్రహం చేసుకోవచ్చు. మనస్సు, ఇంద్రియ వ్యాపారాలు, ప్రాణం ఇవన్నీ కూడా ఏది వింటున్నావు, ఏది చూస్తున్నావు, ఏది తింటున్నావు, ఏది తాకుతున్నావు, ఈ గ్రహించట, ఆస్వాదించట, త్యాజించుట, మాట్లాడటం, నడవటం మొదలైన అన్నీ కూడా ప్రాణ వ్యాపారములైన ఈ శ్వాస అన్నది తీసుకోవటం, వదలటం, కదలికలు మొదలైన సమస్త క్రియలు కూడా మనం చేస్తూనే ఉంటాం. కానీ సమాధి స్థితిలో నిద్రపోయినప్పుడు మనం ఊపిరి పీల్చట్లేదా? పీలుస్తున్నాం. కానీ మనకి తెలుస్తుందా? తెలియట్లేదు. తెలియనంత మాత్రాన ఊపిరి పీల్చట్లేదు అనుకోగలమా? లేదు. కానీ ఎప్పుడైతే లయబద్ధకంగా జీవితం ఒక క్రమశిక్షణతో ఉంటుందో,
జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఆ సహకారంతో ఇంద్రియాలకి ఆ ప్రాపంచిక వ్యవహారాల మీద మనస్సు వెళ్ళనీయకుండా దాని దారి మరల్చాలి. అందుకే హఠయోగులు ఇంద్రియాల్ని సంకల్ప శక్తితో బలవంతంగా నిగ్రహిస్తే, జ్ఞానయోగులు లక్ష్యాన్ని జ్ఞానంతో కూడుకుని వివేకంతో విచక్షణతో అభ్యాసం ద్వారా దాన్ని సాధిస్తారు. బలవంతంగా ఆపితే కొన్ని రోజులు ఆపగల, తర్వాత మళ్ళీ చంచలత్వం వచ్చేస్తుంది. కానీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడైతే అభ్యాసం చెయ్యగా ఇది మొత్తం మిథ్య అంటే, ఇది మళ్ళీ వివేక చూడమనిలో చెప్తారు, జగత్ బ్రహ్మ సత్యం జగత్ మిథ్యం అని. అంటే ఇదంతా కూడా నశించిపోయేదే, శాశ్వతమైనది కాదు. అశాశ్వతమైన వాటి గురించి నువ్వు ఆశపడి వాటి మీద ప్రీతితో ఆసక్తితో నువ్వు శాశ్వతమైన దాన్ని గుర్తించలేకపోతున్నావు. అందుకే బ్రహ్మ సత్యము జగత్ మిథ్యము. బ్రహ్మ అంటే ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ అన్నవాడు సత్యం. ఎలా ఉన్నాడు ఆ పరమాత్మ? ఈ దృశ్య ప్రపంచానికి ఇదంతా అసత్యం, ఇది సత్యం కాదు. మనస్సులో ఒక్కసారిగా ఆ నిశ్చయానికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆత్మానాత్మ వివేకము అంటారు. ఆత్మరూపంలో పరమాత్మ సర్వము వ్యాపించి ఉన్నాడు, అంతటా అన్ని వేళలో ఎప్పుడూ ఉన్నాడు, పైగా స్థిరంగా ఉన్నాడు. వికారాల రూపంతో మనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇట్లాంటి జరిగేవన్నీ కూడా నశించిపోయేవే. మార్పులు చేర్పులు లేకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉన్నవాడే పరమాత్మ, అతనే బ్రహ్మం. మార్పులు చెందుతూ ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఇదంతా కూడా విద్య మాయా ప్రపంచం అని ఎవరికైతే తెలుస్తుందో అదే వివేకము అంటారు. ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండగలిగితేనే ఈ శరీరము మనస్సు బుద్ధి అహంకారం కన్నా ఎవరైనా తీవ్రంగా ధ్యానంలో లీనమైపోతే అవన్నీ కూడా మెల్లమెల్లగా వాటికి మనం దూరం అయిపోతాం. బాహ్య ప్రపంచంలో ఇవన్నిటినీ కూడా మనకి మోహాలకి గురి చేసేలాగా కాకుండా భేదం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానంతో స్థితమై ఉండాలి, అది నా లక్ష్యము. జ్ఞానం వస్తే ఇది అజ్ఞానం అని తెలిసిపోతుంది. అందుకే అహం బ్రహ్మాస్మి అని కూడా అంటారు. అంటే నేనే పరమాత్మ ఆత్మరూపంలో నీలోనే కాదు. అహం బ్రహ్మాస్మి అంటే అహం అన్నది మళ్ళీ నేనన్నది కాదు. పరమాత్మ ఆత్మరూపంలో నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నది అదే. అదే జ్ఞానయోగ మార్గము. చాలా కష్టమైనది, కానీ చెయ్యగా అభ్యసిస్తేనే అది మనకి చాలా బలంగా దానిలో మనము చిన్న మొక్కైనా సరే ఆ విత్తనం భూమిలో వెయ్యాలి. వేసి మళ్ళీ నీరు పోస్తూ ఉంటే చిగురు వస్తుంది. అంత చిగురు వచ్చినప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగానే ఒక మహావృక్షమై కొన్ని సంవత్సరాల తర్వాత అవుతూ ఉంటుంది. సాధన అభ్యాస అన్నది మెల్లమెల్లగా మొదలు పెడుతూ ఉంటే ఆ సమాధి స్థితికి మెల్లగా మనం చేరుకోగలం. ఆత్మ సంయమ యోగాగ్నిలో ఈ ప్రాణేంద్రియాలు క్రియల ద్వారా చేసే ఇంద్రియాల రూపంలో అన్నీ కూడా ఎప్పుడూ హోమంలాగా చేస్తూ ఉండాలంటే ఇటువంటి చంచలత్వానికి లోనవ్వకుండా అవన్నీ సమర్పణ భావంతో వికారాలు లేకుండా శుద్ధత్వంతో ఉండేలాగా చెయ్యగలిగితేనే ఆ స్థితికి వెళతా. అప్పుడే జ్ఞాన దీపంలాగా, జ్ఞానం అన్నది ఆ దీపం ఎలా ఉంటుంది, ఇక్కడే వెలుగు వస్తుందా అంటే అని కాదు. ఆ కాంతికి దగ్గరగా ఎవరు వచ్చినా సరే ఈ ప్రభావం వాళ్ళ మీద చూపించి వాళ్ళకు కూడా చీకట్లు తొలగి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. సమాధి యోగ సాధన యజ్ఞంగా భావించి ఇక్కడ చెప్పటం జరిగింది. ఏదైతే దైవయజ్ఞము జ్ఞానయజ్ఞము, మళ్ళీ వీటి అన్నిటికీ కూడా ఇంద్రియాలు మనస్సు ఈ శరీరంలో అవి ఉన్నాయి. ప్రధానంగా చంచలత్వానికి తీసుకెళ్లేది అదే, ఉన్నతి వైపు తీసుకెళ్లేది, జ్ఞానాన్ని సంతరించుకునేలాగా అజ్ఞానాన్ని తొలగించుకునేలాగా ఇవే ఆధారము. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, చంచలత్వాన్ని తొలగించుకోవాలి, వికారాలు రానివ్వకుండా చూసుకోవాలి. అభ్యాసం చెయ్యగా అది మనం సిద్ధి పొందేలాగా సాధన మనకి అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది. దీంతో భగవద్గీత 4th చాప్టర్ జ్ఞానకర్మ సన్యాస యోగంలో 27 శ్లోక సంపూర్ణం.